హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి దీపక్ తెలుగు. కూడా ఇలా మొబైల్ ఫోన్ లో ఈజీగా యానిమేషన్ వీడియో చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీరు కూడా ఇలా ఈజీగా గ్రహాలు మాట్లాడుతున్న యానిమేషన్ మొబైల్ ఫోన్లో చేయొచ్చు. మీకు కనుక యానిమేషన్ మీద కనుక ఇంట్రెస్ట్ అయితే ఉంటే ఆల్రెడీ నేను కొన్ని యానిమేషన్ ట్యూటోరియల్స్ చేయడం జరిగింది. ప్లేలిస్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చెక్ చేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా మీ మొబైల్ ఫోన్లో క్యాన్వా యాప్ అయితే ఉండాలి. క్యాన్వా యాప్ లేకపోతే ప్లేస్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. క్యాన్వా యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఆరంభంలో చూసినట్లయితే సెర్చ్ బాక్స్ అయితే క్లిక్ చేయాలి. సెర్చ్ బాక్స్ క్లిక్ చేసిన తర్వాత యూట్యూబ్ థంబ్నెయిల్ అని అయితే సెట్ చేయాలి. యూట్యూబ్ థంబ్నెయిల్ అయితే సెట్ చేసిన తర్వాత నేను ఆరంభంలో చూసినట్లయితే ఒక ఐకాన్ అయితే రావడం జరుగుతుంది. అక్కడ నేను రౌండ్ చేసిన ఒక వైట్ టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ మార్క్లో ప్లస్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక పాపప్ అయితే వస్తుంది. అక్కడ ఎలిమెంట్స్ సెక్షన్ అయితే ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ ఎలిమెంట్స్లో మనం ప్లానెట్ యానిమేషన్ చేస్తున్నాం కాబట్టి ఎర్త్ అనేది సెట్ చేయాలి. మనకైతే ఏ ప్లానెట్స్ అయితే కావాలో మనం అయితే అక్కడ గ్రాఫిక్స్లో రకరకాల గ్రాఫిక్స్ ఇమేజెస్ అయితే మనం అక్కడ ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. చాలా రకాల ఎర్త్ గ్రాఫిక్స్ ఇమేజెస్ అయితే మనకి క్యాన్వాలో ఫ్రీగా అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. మీకు నచ్చిన యొక్క డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకుని మీ స్క్రీన్ తగ్గట్టు అయితే జూమ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ కలర్లోకి అయితే వెళ్ళి రెడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే నార్మల్గా మనం గ్రీన్ సెలెక్ట్ చేస్తాం, కానీ ఎర్త్ గ్రీన్గా ఉంటుంది కాబట్టి గ్రీన్ వద్దు, రెడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇమేజ్ని అయితే సేవ్ చేసుకోండి. ఇమేజ్ సేవ్ అయ్యేటప్పుడు వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి, లైక్ చేయకపోతే. నెక్స్ట్ అయితే మనకి ఏ ప్లానెట్స్ అయితే కావాలో ఆయా ప్లానెట్స్ అలాగే నక్షత్రాలు అంటే నేను నెక్స్ట్ అయితే మూన్ అయితే క్లిక్ చేసి మూన్ గ్రాఫిక్ ఇమేజెస్ అయితే కొన్ని సేవ్ అయితే చేస్తున్నాను. మూన్కి అయితే నేను గ్రీన్ బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అయితే మనకి సన్ అయితే కావాలి కాబట్టి కొన్ని సన్ గ్రాఫిక్స్ కూడా డౌన్లోడ్ అయితే చేస్తున్నాను. అలా మీకు యానిమేషన్ తగ్గట్టు ప్లానెట్స్ నక్షత్రాలు కావాలో అలా క్యాన్వాలో ఫ్రీగా మీరు అయితే ఈజీగా డౌన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే నేను మార్స్ అనేది సెట్ చేస్తున్నాను. మార్స్లో అయితే మనకి క్యాన్వాలో ఫ్రీగా చాలా రకరకాల గ్రాఫిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, మనకైతే ఏ గ్రాఫిక్ ఇమేజ్ నచ్చితే ఆ గ్రాఫిక్ ఇమేజ్ని అయితే సేవ్ చేసుకోవాలి. ఇలా నెక్స్ట్ అయితే వీనస్ అనేది సెట్ చేసి వీనస్ ఇమేజెస్ అయితే కొన్ని డౌన్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ టిప్ ఏంటంటే క్యాన్వాలో మళ్ళీ ఆల్ మీద క్లిక్ చేసి ఎలిమెంట్స్లో స్పేస్ బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేస్తే మనకైతే యానిమేషన్ చేయడానికి కొన్ని స్పేస్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అయితే కావాలి. స్పేస్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఆరంభం చూపించినట్టుగా సెట్ యాజ్ బ్యాక్గ్రౌండ్ కింద సెలెక్ట్ చేసుకోండి. స్పేస్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా మీరు కొన్ని స్పేస్ బ్యాక్గ్రౌండ్లను అయితే మీ మొబైల్ ఫోన్లో క్యాన్వా యాప్ ద్వారా సేవ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా క్యాన్వా అయితే చాలా సింపుల్గా ఎవరైనా చేయగలరు. ఫోన్లో పిక్సెల్ యాప్ అయితే ఓపెన్ చేసి పిక్సెల్ యాప్లో ఇమేజ్ సైజ్ అయితే యూట్యూబ్ థంబ్నెయిల్ అయితే సెట్ చేసుకున్న తర్వాత మనం క్యాన్వాలో డౌన్లోడ్ చేసుకున్న ప్లానెట్ ఇమేజెస్ అయితే ఉంటాయి కాబట్టి ఆ ఇమేజెస్ని అయితే ఒక ఇమేజ్ని పిక్సెల్ యాప్లో ఇంపోర్ట్ చేసుకుని అక్కడ నేను ఆరంభంలో చూపించినట్టుగా ఎరేస్ కలర్లో బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్ని అయితే ఈజీగా అయితే రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే బాగా నేను ఆరంభంలో చూపించినట్టుగా ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ షాడోలోకి అయితే వెళ్ళి షాడోని అయితే ఎనేబుల్ చేసి ప్లస్ గుర్తు మీద క్లిక్ చేసి మళ్ళీ అక్కడ ఇమేజెస్ అయితే సెలెక్ట్ చేసి ప్లానెట్లో ఏదో ఒక కలర్ అయితే బ్లూ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ ప్లానెట్ కలర్కి ఆ ప్లానెట్ కలర్కి అయితే బ్లర్ రేడియస్ అయితే ఫుల్గా అయితే పెట్టి ఇమేజ్ని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాలి. హై క్వాలిటీలో పెట్టి అల్ట్రాలో అయితే ఇమేజ్ అయితే రెండర్ అయితే చేసుకోవాలి. ఇలా ప్రతి ప్లానెట్ని మనం అలా రెండర్ అయితే చేసుకోవాలి. ప్రతి ప్లానెట్ యొక్క బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి షాడో అయితే పెట్టి బ్లర్ రేడియస్ కూడా ఫుల్గా అయితే పెట్టి మనం అయితే యానిమేషన్లో ఏమేమి ప్లానెట్స్ అయితే యూజ్ చేసుకుందాం అనుకుంటున్నామో అన్ని ప్లానెట్స్ యొక్క ఇమేజెస్ని అయితే ఇలా రెండర్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మొబైల్ ఫోన్లో FlipaClip అనే యాప్ అయితే ఎక్కించుకోవాలి. యాప్ అయితే లేకపోతే ప్లేస్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ ప్లస్ ఐకాన్ అయితే మనకైతే హోమ్ పేజ్లో కనబడుతుంది. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసాక ప్రాజెక్ట్ నేమ్ అయితే అడుగుతుంది. నేనైతే ప్రస్తుతానికి ప్లానెట్స్ అయితే పెడుతున్నాను. క్యాన్వా సైజ్లో మనం అయితే ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి యానిమేషన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్లాట్ఫామ్ నేమ్స్ అండ్ క్వాలిటీ కూడా అక్కడైతే ఉంటుంది. నేను యూట్యూబ్ 1080p సెలెక్ట్ చేసి క్రియేట్ ప్రాజెక్ట్ అయితే కొట్టాను. కొట్టిన తర్వాత ఆరంభంగా చూపించినట్టుగా 3 డాట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఇమేజ్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మనం క్యాన్వాలో డౌన్లోడ్ చేసుకున్న స్పేస్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అయితే ఆ క్యాన్వా దాని సైజ్ తగ్గట్టుగా జూమ్ అయితే చేసుకోవాలి.
జూమ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే నేను ఆరంభంలో చూపించినట్టుగా అక్కడ లేయర్ అయితే ఉంటుంది. ఆ లేయర్ మీద క్లిక్ చేసి మళ్ళీ అక్కడ ప్లస్ గుర్తు అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఒక సెకండ్ లేయర్ అయితే వస్తుంది. నెక్స్ట్ సెకండ్ లేయర్ వచ్చాక ఏం చేయాలంటే మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఇమేజ్ సెక్షన్ అయితే ఓపెన్ చేసి మనం పిక్సెల్ ల్యాబ్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి తీసుకున్న ఎర్త్ అయితే ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నేను ఆరంభంలో చూపించినట్టుగా ఆ ఫ్రేమ్ మీద మీరు గట్టిగా హోల్డ్ చేస్తే అక్కడ కాపీ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ కాపీ ఆప్షన్ మీద క్లిక్ చేసాక నెక్స్ట్ ఫ్రేమ్కి అయితే కాపీ చేసుకోవాలి. అలా మనం ఎంత టైం లైన్కి అయితే కాపీ చేసుకోవాలనుకుంటున్నామో అంత టైం అన్ని ఫ్రేమ్స్ అయితే కాపీ చేసుకుని అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మళ్ళీ యాడ్ లేయర్ మీద క్లిక్ చేస్తే మన యొక్క యానిమేషన్ చేయడానికి ఐస్ టాకింగ్ యానిమేషన్ కాబట్టి మౌత్ కూడా గీయాల్సి అయితే ఉంటుంది. అందుకోసం నేను ఆరంభంలో చూపించినట్టుగా అక్కడ స్కేల్ అయితే ఉంటుంది. ఆ స్కేల్లో మనకి రకరకాల జామెట్రిక్ అంటే సర్కిల్, బాక్సెస్ వంటి రకరకాల షేప్స్ అయితే అక్కడ అవైలబుల్గా అయితే ఉంటాయి. మనం అక్కడ జూమ్ చేసుకుని దాని తర్వాత అక్కడ లాక్ అయితే చేసుకోవాలి. ఎర్త్ అయితే నేనైతే అవి అయితే అక్కడ అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. వీడియో కనుక ఇప్పటిదాకా లైక్ అయితే ఇవ్వకపోతే లైక్ చేయండి. నెక్స్ట్ అలా షేప్ అయితే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అక్కడ లాక్ సింబల్ ఆన్ చేస్తే ఆ షేప్ అయితే కదలదు. నెక్స్ట్ బ్రష్ ఆప్షన్లోకి వెళ్ళి ఆ బ్రష్ తగ్గించుకుంటే మీరు ఈజీగా ఐస్ అయితే గీయగలుగుతారు. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ఏం చేయాలంటే అన్లాక్ చేసి మళ్ళీ అదే షేప్ని కొంచెం దూరంలో పెట్టుకుంటే నెక్స్ట్ సెకండ్ డే అయితే చాలా సింపుల్గా అయితే గీయగలుగుతాము. మీకు కనుక ఇంకా యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ప్లేలిస్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. నెక్స్ట్ అయితే మౌత్ అయితే గీస్తున్నాను. మౌత్ గీసిన తర్వాత ఏం చేయాలంటే ఫ్లిప్లాక్లిప్ అనేది ఫ్రేమ్ బై ఫ్రేమ్ యానిమేషన్ అనమాట. మనం ప్రతి ఫ్రేమ్ అయితే మన చేతితోనే గీసుకోవాలి. నెక్స్ట్ ఫిల్ ద బకెట్ ఆప్షన్ ద్వారా నెక్స్ట్ ఒక కలర్ అయితే సెలెక్ట్ చేసుకుని ఐస్ అయితే ఫిల్ చేశాను. అలా మనకు ప్రతి ఫ్రేము మన చేతులతోనైతే మనం అయితే డ్రా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫ్లిప్లాక్లిప్ అనేది ఫ్రేమ్ బై ఫ్రేమ్ డ్రాయింగ్ యానిమేషన్ అనమాట. మనం అలాగా ఎన్ని ఫ్రేమ్స్ అయితే డ్రా చేసుకుంటామో అంత టైం లైన్ దాకా మనకైతే ప్లానెట్ అయితే యానిమేట్ అవ్వడం జరుగుతుంది. మీరు ఏం చేయాలంటే మౌత్ అయితే షేప్స్ అయితే మీరు రకరకాలు అయితే గీసుకోవాలి. ఒకటే షేప్ గీస్తే అది టాకింగ్ చేస్తున్నట్టయితే యానిమేషన్ అయితే రాదు. మీరు ప్రతి ఫ్రేమ్కి మౌత్ స్టైల్ అయితే చేంజ్ చేయాలి. నెక్స్ట్ యానిమేషన్ ఇల్యూషన్ క్రియేట్ అవ్వడానికి లేయర్ 2లోకి వెళ్ళి ఎర్త్ని అయితే కొంచెం సైడ్కి అయితే పెట్టండి. పెట్టి మళ్ళీ ఐస్ అండ్ మౌత్ అయితే గీయాలి. గీసిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ టాకింగ్ యానిమేషన్ ఇంకా ఈజీగా అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. మనం ఎన్ని ఫ్రేమ్స్ అయితే గీసుకున్నామో అన్ని ఫ్రేమ్స్ తగ్గట్టు అయితే యానిమేషన్ రావడం జరుగుతుంది. అక్కడ ఉన్న ప్లే బటన్ అయితే క్లిక్ చేసి మన యానిమేషన్ ఎలా వచ్చిందో చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మనం ఏ ప్లానెట్స్ అయితే టాకింగ్ యానిమేషన్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లానెట్స్ అన్నిటికి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. బ్యాక్గ్రౌండ్ ఇంపోర్ట్ చేసుకోవడం, ప్లానెట్ ఇంపోర్ట్ చేసుకోవడం, ఫ్రేమ్స్ అయితే కాపీ చేసుకోవడం, ఆ ఫ్రేమ్స్కి అయితే డ్రాయింగ్ అయితే గీయడం. ఫ్లిప్లాక్లిప్ అయితే కొంచెం టైం అయితే పడుతుంది కానీ యానిమేషన్ అయితే చాలా అంటే చాలా హెచ్డీ క్వాలిటీలో అయితే వస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్లిప్లాక్లిప్లో మనం గీసిన డ్రాయింగ్ యానిమేషన్ అంతా కంప్లీట్ అయిపోయాక నేను అక్కడ ఆరంభంలో వేసినట్టుగా 3 డాట్స్ అయితే ఉంటాయి. ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే కింద మనకైతే మేక్ ఏ మూవ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనం డ్రా చేసిన యానిమేషన్ అంతా వీడియో కింద అయితే మారిపోయి గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ కైన్ మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేసి కైన్ మాస్టర్లో మనం ఫ్లిప్లాక్లిప్లో సేవ్ చేసుకున్న వీడియోస్ అయితే కైన్ మాస్టర్లోకి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. చేసుకుంటే మనకు వాటర్ మార్క్ అయితే వస్తుంది. వాటర్ మార్క్ని తీయడానికి అయితే హ్యాండ్ రైటింగ్లోకి అయితే వెళ్ళి అక్కడ ఫ్లిప్లాక్లిప్ వాటర్ మార్క్ ఉన్న చోట మనం బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసి ఏం చేయాలంటే సెలెక్ట్ చేసి ఫ్లిప్లాక్లిప్ వాటర్ మార్క్ మీద డ్రా అయితే చేస్తే మనకు ఆ వాటర్ మార్క్ అయితే రిమూవ్ అయితే అయిపోతుంది. కైన్ మాస్టర్లో వాయిస్ చేంజర్ అయితే యూస్ చేసి మనం రకరకాల గ్రహాలకి రకరకాల వాయిస్లు అయితే ఇచ్చి వాయిస్ అయితే చేంజ్ చేసి వీడియో బాగా తయారు చేయొచ్చు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే యానిమేషన్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో